హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తలో ఈ బెనారస్ క్లాత్లతో మా అమ్మాయికి ఇలా లంగా జాకెట్ డిజైన్ చేశాను అనమాట. దాన్ని ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లాత్ మొత్తం ప్లెయిన్గా చేసేసి ఇలా డ్రెస్ కుట్టాను అనమాట. లాంగ్ ఫ్రాక్ సెమీ సర్కిల్ అంబ్రెల్లా కట్ అనమాట. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ఎలా కుట్టానో చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇదైతే కుట్లు మొత్తం విప్పేసాను అనమాట. ఫిల్ట్లు కింద ఈ లేసు, ఇది కూడా క్లాత్ లేస్లా కట్ చేసి సన్న క్లాత్ వేసాను అనమాట. నేను ఎందుకు ఓపెన్ చేశానంటే లంగాని బ్లౌజ్ ఇలాగా హ్యాండ్స్ దగ్గర ఇలా వెనక పార్ట్ ఇలాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట, ఎలా కుట్టేసింది. సో దానికోసం ఎవరికన్నా ఇచ్చినా ఉపయోగం లేదు. సో క్లాత్ అయితే చాలా కాస్ట్ అండి, కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. పీచ్ లేకటం కానీ షేడ్ అవటం కానీ అలాగేం అవ్వలేదు. క్లాత్ బెనారస్ క్లాత్. సో దానికోసం అని చెప్పి నేను దీన్ని ఇలా రీమోడల్ చేశాను. ఇలా తీస్తే చాలండి, కుట్లు ఇప్పడం చాలా కష్టం అనుకుంటారు. ఇలా జస్ట్ కొంచెం దారం ఉప్పు తీసి అటు ఇటు కనుక మనం ఇలాగా తీసేస్తే ఈజీగా కుట్లు అనేవి వచ్చేస్తాయి. నేను అసలు ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుందో, ఇలాగా గీయచ్చు, ఇలా కట్ చేయొచ్చు అనేది ఫస్ట్ అనేది చూసుకుంటున్నాను అనమాట, పేపర్ కట్ చేసి. సో ఫస్ట్ ఇది లంగా క్లాత్ అనమాట. ఈ లంగా క్లాత్ని మొత్తం ఓపెన్ చేసి ఐరన్ కూడా చేశాను, కానీ అవి ఫిల్టర్ కదండి, ఇలాగా ఫోల్డింగ్ మటుకు పోలేదు. కటింగ్లో ఏమన్నా పోతుందేమో ఈ ఫోల్డింగ్ క్లాత్ మొత్తం అని చెప్పేసి నేను ఇలానే ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. ఇది 4 పలకలుగా ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఒక కోణం నుంచి ఇంకో కోణానికి ఇలాగ వేసుకొని ఇలాగ కొలిసి సెమీ సర్కిల్లా గీస్తున్నాను అనమాట. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ కిందకు వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నానండి. ఈ కార్నర్ నుంచి కిందకి 10 ఇంచెస్ వచ్చే విధంగా ఇలా రౌండ్గా గీసుకుంటున్నాను. మళ్ళీ ఇది మొత్తం కొలత వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందన్నమాట. అంటే ఇది 4 లేయర్స్ కదా, 34 ఇంచెస్ ఉంటుంది అన్నమాట. ఇలాగ మొత్తం ఇక్కడి నుంచి కిందకి 35 ఇంచెస్ పొడవు తీస్తున్నాను. ఇక్కడి నుంచి 35 ఇంచెస్ అనమాట. ఇలాగ మొత్తము పైన 10 ఇంచెస్ గీసాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇలా చుట్టూతూను కింద ఎంత బ్రాడ్ ఉందో అంత బ్రాడ్ మొత్తమును ఇలా 35 ఇంచెస్ మొత్తం వచ్చే విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కట్ చేసేయడం అంతేనండి, సెమీ సర్కిల్ కట్ చేయడం. అదే ఫుల్ సర్కిల్ అనుకోండి, 4 పలకలుగా 4 లేయర్స్ వేసుకోవాలి, ఒక కార్నర్లో గీసుకోవాలి. సెమీ సర్కిల్ కాబట్టి 2 లేయర్స్ 4 పలకలుగా క్లాత్ తీసుకొని ఇలాగా 4 లేయర్స్ వేసుకోవాలన్నమాట. అయితే పైన కొలత కొంచెం తగ్గుతుంది అనమాట. ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికైతే 5 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. ఈ కట్ చేసి నన్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట, అంబ్రెల్లా లాగాను సెమీ సర్కిల్ అనమాట ఇది. ఇప్పుడు కట్ చేయగా ఈ కింద పార్ట్ మిగిలిన పీస్ ఉంది కదా, దీన్ని ఇది 2 లేయర్స్ కదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం బాడీ ఇక్కడ ఫుల్గా కట్ చేసేయచ్చు. ఫుల్గా ఒక్కటే కలర్ ఎందుకని నేను బ్లౌజ్ పీస్లో పార్ట్ వేద్దాం అనుకున్నాను కదా, అందుకని చెప్పి కొంచెం పైకి జరిగి 2 లేయర్స్తోనే ఇలాగ కట్ చేస్తాను అనమాట. ఇది షోల్డర్ విడ్త్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టానండి. 3.5 ఇంచెస్ నెక్ విడ్త్, కిందకి 4 ఇంచెస్ నెక్ పొడవ పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలన్నా నేను ఛానల్లో ఉందండి. అలానే ఇక్కడ నేను ఈ కార్నర్లో చిన్నగా క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. బ్లౌజ్ కొలత ప్రకారం పేపర్ కటింగ్ చేసి దాని ప్రకారం నేను దీని మీద ఇలా గీసుకున్నాను అనమాట. ఇక్కడ 10.5 ఇంచెస్ ఉంది లెంత్, పైన చెస్ట్ దగ్గర కింద వెస్ట్ దగ్గర. అయితే పైన ఇక్కడ వెస్ట్ దగ్గర మటుకు 1/2 ఇంచ్ పైకి గీసుకోవాలన్నమాట, అప్పుడే బాడీకి కరెక్ట్గా వస్తుంది. సో ఆర్మ్ హోలు నెక్ ఈ రౌండ్ స్కేల్తో గీసేసుకొని మొత్తము కూడా కట్ చేసేసుకోవడమే. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మీకు కావాలనుకుంటే ఇక్కడ వాటర్ డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే 3.5 ఇంచెస్ బోట్ నెక్ లాగా కుడుతున్నాను కదా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కుట్టాలి అనుకుంటే వాటర్ డ్రాప్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ పేపర్ కటింగ్ ఆధారంగా మొత్తము కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా ఇది ఇలా పైన డిజైన్ లాగా పెట్టాను కదండి హాఫ్కి. సో దానికోసం ఈ పేపర్ కటింగ్ ఆధారంగా దీన్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా లంగా కలర్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్తో ఎక్కువ ఈ క్లాతే ఉంది కాబట్టి ఈ క్లాత్తో
పైన డిజైన్ వరకు దీని ప్రకారము కట్ చేస్తున్నాను. కింద ఫ్రాక్ చూసారు కదా, ఆల్రెడీ ఈ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ని ఎక్కడ వరకు మనం యూజ్ చేయగలమో అక్కడ వరకు ఈ పేపర్ కటింగ్ కింద పార్ట్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. దానికన్నా ముందు ఈ బ్లౌజ్లో ఇంకా మొత్తం అయితే నేను ఓపెన్ చేయలేదు. ఇలాగా సైడ్ జాయింట్స్ కింద ఫ్రిల్స్ పెట్టాను కదా, ఆ ఫ్రిల్స్ మొత్తము ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. లంగా ఎలాగో నేను ఓపెన్ చేయడం చూపించలేదు కాబట్టి ఇది చాలా ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. మీకు సూది దారం కట్టర్ ఉంటుందండి, నీడిల్, అది దాంతోనైనా ఈజీగా వచ్చేయచ్చు. లేదు అంటే ఇలాగా ఇది క్లాత్ కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఈజీగా ఇలాగా విప్పతీయంగానే వచ్చేస్తుంది. దారం కూడా 4 years అయింది కదండి ఇది కట్ చేసి కూడా. 4 years అయింది నేను ఈ బ్లౌజ్ వీడియో కానీ లంగా వీడియో కానీ పెట్టి. ఇది పాడైపోయి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను తప్పితే నా ఛానల్లో ఎటువంటి మార్పు లేదు. అసలు నవ్వు వస్తుంది అనమాట నాకు ఛానల్ చూసి. ఇన్ని రోజులు వెయిట్ చేశాను, అసలుకి ఎన్ని రోజులు అంటే ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో మన వల్ల వర్కౌట్ కాదని పక్కన పడేస్తారు. బట్ నేను ఈ వీడియో కాకపోయినా ఇంకో వీడియో వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియోస్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. సో ఇదండి. ఇప్పుడు పేపర్ కటింగ్ ఉంది కదా, ఈ పేపర్ కటింగ్ కింద నేను డౌన్ కట్ చేయలేదు. సో 1/2 inch పైకి కట్ చేసి ఈ పేపర్ కటింగ్ ఆధారంగా ఈ బ్లౌజ్లో ఈ పార్ట్ మటుకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దీని మటుకు లైనింగ్తో పాటు నేను కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా లైనింగ్తో పాటు కట్ చేసేస్తున్నాను. ఉక్స్ పట్టి కాజపట్టి వైపు కొంచెం క్లాత్ నేను ఓన్లీ పైపింగ్ కోసం కట్ చేశానండి. అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందో ఏమైందో తెలీదు. అది మటుకు పైపింగ్ థ్రెడ్కి మాత్రం కట్ చేశాను. ఈ పేపర్ కటింగ్ ఆధారంగా మటుకు ఈ బాడీ క్లాత్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను అనమాట, బ్యాక్ పార్ట్కి అలానే పైన డిజైన్ పార్ట్కి. ఈ క్లాత్ కూడా నా దగ్గర వేస్ట్గా ఉందండి, ఏదో కట్ చేయగా మిగిలిన పార్ట్. అయితే ఇక్కడ ఫుల్ బాడీకి సరిపోతుంది కానీ కరెక్ట్గా షోల్డర్ జాయింట్స్కి మటుకు కొంచెం క్లాత్ పడుతుంది. ఆ షోల్డర్ జాయింట్ క్లాత్ ఇక్కడ ఆర్మ్ హోల్స్లో క్లాత్ ఉంటుంది కదా, అది జాయింట్ చేసేయచ్చు. మళ్ళీ కొత్తగా క్లాత్ ఏమీ కొనాల్సిన పని లేదు. చిన్న చిన్న మిస్టేక్స్, ఇది ఎలాగో పాతాళంగానే నేను రీయూజ్ కింద రీమోడల్ చేస్తున్నాను కాబట్టి ఈ క్లాత్ని ఇలాగ సరిపెట్టేస్తాను అనమాట. ఇది ఒక టిప్ అనమాట. మనం పెద్ద పెద్ద బొటిక్స్లో ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన క్లాత్లని కొన్ని జాకెట్స్కి ఇలా వేసేస్తారు. నేను ఓన్ ఎక్స్పీరియన్స్, నేను కుట్టించక ఒకే ఒక్క బ్లౌజ్ కుట్టించానండి బొటిక్లో. వాళ్ళు నాకు అలాగ లైనింగ్ ఫుల్ అమౌంట్ తీసుకున్నారు, బట్ 2 colors జాయింట్ చేసి వేస్తారనమాట. సో అలాంటి పెద్ద పెద్ద బొటిక్స్లో వేయగలేను, మనం ఇంట్లో మనం ఇలా సర్చ్ చేసుకోలేమా. సో దానికోసం నేను ఇలాగా మొత్తము కూడా ఈ బ్లౌజ్ని ఈ క్లాత్ని దీనికి ఇలాగా సరిపెట్టేసాను అనమాట కటింగ్. ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ మొత్తము బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా దీన్ని ఫుల్గా మనం హ్యాండ్స్ కట్ చేయొచ్చు, కానీ నేను మోడల్ హ్యాండ్స్ కట్ చేశానండి. ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇదే లెంత్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు కింద అంబ్రెల్లా ఫ్రాక్కి నేను దీని మీద కింద జిగ్జాగ్ చేయబోతున్నాను అనమాట. దీనికోసం జిగ్జాగ్ మోడ్లో పెట్టేసుకొని ఈ పాదం మార్చుకొని, ఇది జిగ్జాగ్ ఫుట్ అనమాట, మార్చుకొని ఈ విధంగా మొత్తము కూడా కింద ఫ్లోర్ మొత్తము కూడా కింద సెమీ సర్కిల్ మొత్తము కూడా ఇలాగా కుట్టేసేసాను అనమాట. చూడండి క్లాత్ చూడండి ఎంత గట్టిగా ఉందో, అందుకని నేను మళ్ళీ మొత్తం రీయూజ్ చేస్తున్నాను అనమాట. మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత జాయింట్ కూడా నేను ఈ మిషన్ మీద చేసేస్తున్నాను. దానికోసం స్టిచ్చింగ్ మోడ్లో పెట్టేసేసి రెండు కూడా అటాచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. చెప్పాను కదండి వెనకాతల బాడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు క్లాత్ ఏమో నేను ఇలాగా పైపింగ్ థ్రెడ్ రెడీ చేస్తాను అనమాట. ఇలాగా పైపింగ్ థ్రెడ్ ఎంత కావాలో అంత మొత్తము కూడా రెడీ చేసేసి అలానే ఈ క్లాత్తో ఈ ఫ్రాక్ కలర్ క్లాత్తో కూడా పైపింగ్ థ్రెడ్ కుట్టేశాను. 2 పైపింగ్ థ్రెడ్లు ఒకేసారి. ఇది మొత్తము డబల్ ఫుట్ తోటే కుడుతున్నానండి. డబల్ ఫుట్తో కూడా ఈజీగా పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తము కూడా పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేసి రెండో వైపు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను. ఎందుకంటే కుట్టినాక
నీట్గా ఉంటుందని ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇలాగా 2 కలర్స్ పైపింగ్ థ్రెడ్స్ని ఈ విధంగా రెడీ చేసేసాను. 2 వైపులా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఇదైతే మొత్తం నేను సైడ్ పైపింగ్ థ్రెడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియో కూడా పెట్టానండి, ఒకసారి నా ఛానల్లో చూడండి. ఇది ఇప్పుడు ఈ పార్ట్కి ఎక్కడ వరకు స్టిచ్ చేయాలో ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టక కుదరదు కాబట్టి ఫస్ట్ గీసేసుకొని దాని మీద ఈ విధంగా ఆపోజిట్ కలర్స్తో ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఈ బిస్కెట్ కలర్ దానికేమో ఈ కలర్ పెట్టాను, ఈ కలర్ పైన కొంచెం జాయింట్ చేశాను కదా దానికి మొత్తం ఈ బిస్కెట్ కలర్ దాంతో పెట్టాను అనమాట. మొత్తము జాయింట్ చేసి స్టిచ్ చేశాను. ఇక్కడ యాక్చువల్లీ నేను ఇది మొత్తం ఫుల్గా స్టిచ్ చేశాను కానీ కనపడేది ఈ నెక్ వరకు పార్ట్ మాత్రమే, కానీ నేను మొత్తము కూడా స్టిచ్ చేశాను, అవసరం లేదు. తర్వాత జాయింట్ చేసేటప్పుడు అనిపించింది అరే ఇది అవసరం లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది ఇలాగా ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఇలాగా స్టిచ్ చేసేసుకోవటమే. మీకు తిరగలేదు అనుకుంటే అక్కడక్కడ కొంచెం టక్స్ పెట్టుకోండి, కుట్టింది కట్ అవ్వకుండా లోపల పార్ట్ మాత్రమే. ఇలా దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తే కంప్లీట్గా అయిపోతుంది. డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసేసానండి. మొత్తం నేను చూపించట్లేదు ఎందుకంటే వీడియో అసలుకి లెంత్ అయిపోతుంది కదా. సేమ్ ఇది ఎలా స్టిచ్ చేశానో అంతే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేసేసి పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసేయటమే. ఇప్పుడు ఈ పైన డిజైన్ మటుకు నేను షోల్డర్ దగ్గర జాయింట్లు పడినాయి చెప్పాను కదా, రెండిటికి బ్యాక్ పార్ట్కి ఇలా ఫ్రంట్ పార్ట్కి రెండిటికి షోల్డర్ జాయింట్లు పడినాయండి. సో ఇలాగ షోల్డర్ జాయింట్లు లోపల వైపుకి అటాచ్మెంట్ వేసేలాగా పెట్టేసేసుకొని ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా పీసెస్ జాయింట్ చేయాల్సి వచ్చింది. చాలా తక్కువ పీస్లో నేను ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కట్ చేశాను కదా, అందుకనే ఈ జాయింట్లు అనమాట. నేను ఈ డ్రెస్కి ఇంత క్లాత్ పట్టింది అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను రీమోడల్ చేశాను కాబట్టి. ఉన్న క్లాత్తో నేను కుట్టుకుంటూ వెళ్ళాను అనమాట. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా. ఆఖరికి కింద నేను లంగాకి లేస్లా వేసాను కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి కుచ్చు మాదిరి పెట్టాను. ఇక్కడ ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసి దీనికి కూడా పైపింగ్ క్లాత్ అనేది వేసేస్తున్నాను, ఆపోజిట్ కలర్ అనమాట. ఇలా చుట్టూతో కూడా అటాచ్ చేసేస్తే ఎక్కడ కదలకుండా ఉంటుంది. ఈ క్లాత్ కూడా సిల్కీగా లేదండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మనం చెప్పిన మాట అంటుంది. కొన్ని క్లాత్లు అటు ఇటు జారిపోతూ ఉంటాయి కుట్టేటప్పుడు, అలా లేనే లేదు, చాలా గట్టిగా ఉంది క్లాత్. చూడండి చెక్కు చెదరకుండా ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పోగు అనేది లెగవలేదు, అంత బాగుందన్నమాట క్లాత్. ఈ క్లాత్కే నాకు దగ్గర 1500 అయిందండి, లైనింగ్ ఒక 300 అనమాట అప్పుడేను. సో దాన్ని లంగా లైనింగ్ మొత్తం తీసేసాను, ఈ బ్లౌజ్ లైనింగ్తో పాటు కట్ చేసాను, చూసారు కదా. ఈ ఫ్రాక్కి వాటికి ఇంకా లైనింగ్ అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం మందంగానే ఉంది. మీరు దగ్గరికి డీటెయిల్డ్గా జిగ్జాగ్ వేసినప్పుడు చూసే ఉంటారు. సో నేను కింద అంబ్రెల్లాకి సెమీ సర్కిల్కి లైనింగ్ అనేది ఏం వేయట్లేదు, జస్ట్ బాడీ వరకే లైనింగ్ అనేది వేస్తున్నాను అనమాట. కింద ఏమన్నా ప్యాంట్ అనేది వేసేసుకోవచ్చు. ఇలాగ పైపింగ్ థ్రెడ్ చాలా నీట్గా వేసేసుకోవచ్చు అండి. అయితే లంగాకి పైపింగ్ థ్రెడ్ పైన నెక్కి పైపింగ్ థ్రెడ్ సరిపోలేదు. సో ఇక్కడ ఫ్రిల్స్ కట్ చేసాం కదా, ఆ ఫ్రిల్స్లో క్లాత్ని కొంచెం కట్ చేసి బ్లౌజ్ నెక్ పార్ట్ మటుకు ఈ విధంగా వేసాను అనమాట. ఇక్కడ కింద అటాచ్ చేయడం చూశాను కదా పైపింగ్ థ్రెడ్, సో అందుకని నెక్కి నార్మల్గా వేయటం చూపించలేదండి. ఇలాగ వేసేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే, అంతేను. ఇప్పుడు బాడీ కింద అటాచ్ చేసేయటమే. ఇది అటాచ్ చేసేటప్పుడు మీకు కదిలిపోతుంది అనుకుంటే ఇలా బాల్ పెన్స్ ఏమన్నా కదలకుండా పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తము కూడా చూసారా పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసింది లోపలికి వెళ్ళిపోయింది, అదనమాట నేను చెప్పింది. ఇక్కడ ఈ ఓపెన్ అనేది మీరు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదు మాకు నచ్చలేదు అనుకుంటే నేను దీనికి ప్యాచ్ లాగా అల్లేసేసి వేసాను అన్నమాట. డబల్ కలర్స్ని, ఈ 2 కలర్లని అల్లేసేసాను, అది కూడా వీడియోలో ఉందండి చూడండి. కానీ మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, అని నచ్చకపోతే తీసేయచ్చు అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఇలాగ ఫస్ట్ షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ వీడియో సపరేట్గా పెడుతున్నానండి నేను.
ఇప్పటికే 25 మినిట్స్ దాకా దగ్గర వచ్చింది. నేను తక్కువగా చేద్దాము అనుకున్నా, ఇంకా తీయడానికి ఏది తీయలేకపోయాను అనమాట. అన్నీ కరెక్ట్గా అర్థం అవ్వాలి కదా, ఇంక మొత్తం తీసుకుంటూ పోతే ఇప్పటికి చాలా వీడియో లెంత్ అయిపోయిందని తీసాను. సో ఇది మొత్తం కుట్టేశాక నేను చెప్పాను కదండి, ఇలాగా స్ట్రైప్స్ కింద కట్ చేసి జాయింట్ చేసి దీన్ని రివర్స్ చేసి చిన్న చిన్నగా తాళ్ళ కింద రెడీ చేశాను అనమాట. ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేశాను అనమాట. ఇలా పేపర్ పెట్టేసేసి పేపర్ మీద ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇది ఇక్కడ జాయిన్ చేశాను. హ్యాండ్స్ వీడియో సపరేట్గా పెడతానండి. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చిందండి, మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ పేపర్ మీద ఎక్కడ వరకు మనకి ఈ గ్యాప్ అనేది ఉందో ఆ గ్యాప్ మొత్తము ఇలా గీసేసి ఇదిగోండి హ్యాండ్స్ గీసేసి దీని మీద క్లోజ్ కింద ఈ విధంగా మొత్తము కూడా గీసిన దాని మీద ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట. ఈ క్లాత్లు అనేది ఒక్కొక్క వైపు ఇలాగా మిగిలినవి ఇలాగా వెనకతల జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసాను ఈ విధంగా అనమాట. ఒక కలర్ మొత్తము ఒక లైన్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకో కలర్ దీనికి అల్లుకుంటూ వెళ్ళాను. మంచం అల్లుతాం కదా, అలాగా అల్లుకుంటూ వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇలాగ ఒకటి లోపలికి ఒకటి బయటికి ఈ విధంగా ఈ స్ట్రైప్స్ పెట్టేసేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఒక 3 స్ట్రైప్స్ ఏమో కనిపిస్తున్నాయి ఇలాగ నిలువునాను. మళ్ళీ ఇది ఎందుకు కుట్టానో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కుట్టాను అనమాట. ఇదైతే లుక్ అనమాట, చూడండి కింద మొత్తము ఫ్రాకు ఇది మొత్తం జిగ్జాగ్ చేశాను కాబట్టి ఇలాగా వంపులుగా వచ్చిందండి. జిగ్జాగ్ చేయకపోతే అంబ్రెల్లా కట్కి కానీ ఫుల్ సర్కిల్కి కానీ లుక్కే రాదు. మీకు అందుకే స్లోలో చూపిస్తున్నాను అనమాట. ఇది లుక్, ఇది ఇంకా ఫుల్ లుక్ కాదు. ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందనమాట. ఆ లంగా జాకెట్ని ఈ ఆకారం తీసుకురాగలిగాను అనమాట. ఇప్పుడు ఇది అల్లుతున్నాను. ఫస్ట్ చూపించాను కదండి, ఒక లైన్ అల్లాను, తర్వాత ఇంకొక లైన్ కూడా 3 లైన్స్ మొత్తం అల్లాను అనమాట. అల్లేసాక మొత్తం చుట్టూతో కూడా ఈ విధంగా పేపర్ మీద ఆల్రెడీ గీసాను కదా, దాని ప్రకారము కదలకుండా ఇలా స్టిచ్ వేసేసి ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది దీని మీద ఇలా పెట్టేసేసి ఇప్పుడు ఇది క్లోజ్డ్ అయిపోయింది కదండి, ఓపెన్ లేకుండా. ఇది ఫుల్గా మీ ఒపీనియన్ అనమాట, మీ ఇష్టము, ఎవరిష్టం వాళ్ళది. మా పాప అయితే ఇలాగ వద్దని చెప్పేసింది. దానికి కూడా నేను తంటాలు పడి దీన్ని ఇలాగా ప్యాచ్ లాగా చేశాను అనమాట. సో ఇది మొత్తము జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసేసాక హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. నేను హ్యాండ్స్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ వీడియోలో పెట్టలేదు, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఒకసారి చూడండి. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇలా మొత్తము రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూతూను. మీకు పైపింగ్ థ్రెడ్స్ ఇవి ఏమట్టు రావండి. నేను పైపింగ్ థ్రెడ్ కూడా డబల్ పాదంతో స్టిచ్ చేశాను కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది హాఫ్కి ఫోల్డ్ చేసి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి నేను హాఫ్ జాయిన్ చేస్తాను హ్యాండ్స్ ఎప్పుడు కూడాను. నా వీడియోస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ బ్లౌజ్కే కానీ ఇలా ఫ్రాక్స్కే కానీ దేనికైనా హాఫే అటాచ్ చేస్తాను అనమాట. ఇలా అటాచ్ చేస్తే మిగిలిన పార్ట్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్సెస్ ఉన్న పార్ట్ ఎక్కువ తక్కువైనా కట్ చేసుకోవచ్చు. ఈ పేపర్ అనేది తర్వాత తీసేసుకోవచ్చండి, మళ్ళీ డౌట్ రావచ్చు. ఇది ఇలా కంప్లీట్ అయిందనమాట. ఇంక ఈ 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసినాక రివర్స్ తిప్పేసేసి మొత్తము కింద ఫ్రాక్ కూడా అటాచ్ చేసేయడమే. దానికన్నా ముందు నేను డార్స్ అనేది వేయలేదు. ఫ్రంట్ బ్యాక్ చిన్నగా ఇలాగా ఫోల్డ్ చేసేసి 2 వైపులా కూడా డార్స్ వేసుకోవాలన్నమాట. డార్స్ వేస్తేనే ఫ్రాక్కి అందమండి. ఇది ప్రిన్స్ కట్ కూడా కాదు కదా, నార్మలే. ఇలా డార్స్ వేసుకొని మొత్తము కూడా ఇలాగా నడుం దగ్గర నుంచి హ్యాండ్ వైపు వరకు ఫస్ట్ బాడీని ఒకవైపు జాయిన్ చేసేసేయాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత కింద ఫ్రాక్ అటాచ్ చేయాలన్నమాట. నేను మీకు ఇందాక నార్మల్గా ఇంతవరకు లుక్ అయిందని చూపించాను అంతే, అప్పుడు నేనేం జాయిన్ చేయలేదు. ఇంకా 1 సైడ్ జాయిన్ చేసేసాక కింద ఫ్రాకు ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళటమే. కింద ఇదండి మెయిన్. ఎప్పుడు ఇలా అంబ్రెల్లా కట్ చేసినప్పుడు బాడీకి ఈ ఫ్రాకు 2 సేమ్
అంటే ఇది కుచ్చుల గౌన్ కాదు కదండి, ఈ బాడీ లెంత్ ఎంత ఉందో కింద ఫ్రాక్ లెంత్ కూడా నడుము దగ్గర అంతే ఉండాలి. కుచ్చు పెడితే అసలు దీని లుక్కే పోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ సెమీ సర్కిల్ హాఫ్ స్టిచ్, ఇది జాయింట్, ఈ నడుము పైన బాడీ జాయింట్ కరెక్ట్గా వచ్చింది. సో మనకి కొలత కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇక్కడ నేను ఎక్కడా కూడా క్లాత్ అనేది కుచ్చు పెట్టడం కానీ కట్ చేయడం కానీ చేయలేదు. కొలత అయితే కరెక్ట్గా సరిపోయింది. బాడీ కొలతను ఈ ఫ్రాక్ కొలతను మీకు ఈ కొలత కింద నడుము దగ్గర నేను 10.5 ఇంచెస్ పెట్టాను అనమాట. మీరు ఒకసారి కటింగ్ దగ్గరికి వెళ్ళి చూసుకొని చూడొచ్చు కూడాను. ఇదేమో పైనుంచి 10 ఇంచెస్ పెట్టాను. ఇది వంపు వస్తుందండి. వంపు వచ్చి ఇక్కడ అటాచ్ చేసే పాటికి కరెక్ట్గా సరిపోతుంది. మన జాయింట్ దగ్గర వంపు వస్తుంది కదా, సో అందుకని మనకి అక్కడ కొలిచినప్పుడు ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఇక్కడ 10 ఇంచెస్ అంటే మనం కుడితే ఒక 9.5, 9.75 అలా వస్తుంది. సో అది కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇక్కడ నేను ఫుల్ జాయింట్ వేసేస్తున్నాను. బాడీ దగ్గర జాయింట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ వేసేసాక కొంచెం క్లాత్ మొత్తం రౌండ్ తిప్పినాక కొంచెం క్లాత్ ఎక్సెస్ అయింది. అది ఇలాగా చివరికి కుట్టేయచ్చు అనమాట. సో మొత్తం జాయింట్లు కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి.